ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద మనిషి అయిపోయారు. ఆయన ఎన్నికను ధృవీకరిస్తూ ఎన్నికల అధికారి ఆయన జిల్లా కలెక్టర్ అయిన ఆయనను విజేతగా ప్రకటించారు. దాంతో బొత్స శాసనమండలి సభ్యుడైపోయారు. ఆయన పెద్దల సభలోకి తొలిసారి అడుగు పెట్టనున్నారు. బొత్స రాజకీయ జీవితం ఒకసారి చూసుకుంటే 1999లో తొలిసారి బొబ్బిలి నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. 2004-9లలో 2 సార్లు చీపురుపల్లి నుంచి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నెగ్గి వైఎస్ఆర్ రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2012 తర్వాత ఆయన ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా కూడా వ్యవహరించారు. కిరణ్ ని ఒక దశలో తప్పించి బీసీ నేతను సీఎం చేయాలని హైకమాండ్ ఆలోచించిందని వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. అలా రేసులో బొత్స పేరు వినిపించింది. ఆయన పీసీసీ చీఫ్ కావడం కూడా ఆయన పేరు వినిపించడానికి మరో కారణం. అయితే కాంగ్రెస్ పెద్దలు చివరి నిమిషంలో ఆలోచన మార్చుకోవడంతో బొత్స సీఎం కాలేకపోయారు. ఇక 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడినా అధిక ఓట్ల డిపాజిట్ తెచ్చుకున్నారు. 2019లో వైసీపీ తరపున గెలిచి 5 ఏళ్ల పాటు జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఘనతను బొత్స సాధించారు. ఇక 2024లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన 2 నెలలు తిరగకుండానే చట్టసభలకు బొత్స వెళ్లడం అనేది విశేషం. ఇక బొత్స ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెట్టనున్నారు. అయితే ఆయన ఉత్తి ఎమ్మెల్సీగా వెళ్లిపోతారా, జగన్ ఆయనకు ప్రమోషన్ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న బొత్సను శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా జగన్ నియమిస్తారు అని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే బొత్స రొట్టె విరిగి నేతిలో పట్టట్టే. బొత్సను ముందు పెట్టి వైసీపీ సర్కార్ని చెడుగుడు ఆడాలన్నది జగన్ వ్యూహం. ఇక అదే సమయంలో బొత్సకు కీలకమైన పదవి ఇస్తే జగన్ కంటే ఆయనే పవర్ఫుల్ అవుతారు. మరి అది వైసీపీ హైకమాండ్ ఎంతవరకు సమర్థించుకుంటుంది అన్నది మరో ఆలోచనగా ఉంది. జగన్ అయితే అసెంబ్లీలో జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే, కానీ బొత్స అపోజిషన్ లీడర్ అయితే కేబినెట్ ర్యాంక్ హోదాని పొందుతారు. పైగా అసెంబ్లీ కంటే మండలి ప్రతిపక్ష నేతని ప్రోటోకాల్లో అగ్రపీఠం ఉంటుంది. మరి బొత్స రాజకీయ పరంగా సీనియర్ గా వ్యూహకర్త. ఆయనను నమ్మి పార్టీలో అత్యంత కీలకమైన పదవి తనకంటే కూడా ఎక్కువ స్థానం కల్పించే విషయంలో వైసీపీ అధినాయకత్వం ఏ విధమైన డెసిషన్ తీసుకుంటుంది అన్నది చూడాల్సి వస్తుంది. ఇక ఒకవేళ బొత్సకు సాధారణ ఎమ్మెల్సీగా ఉంచితే ఆయనలో అసంతృప్తి చెలరేగడం ఖాయం. అలా కాకుండా ఆయనకు కీలక హోదా ఇస్తే అప్పుడు రాజకీయ దూకుడు వైసీపీకి ప్లస్ గా ఉంటుందా లేక వేరే విధంగా ఉంటుందా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా బొత్స గెలిచి చూపించారు. అది జగన్ ఏం చేస్తారో వెయిట్ చేయాలి.